వ్యతిరేకంగా భారతదేశం ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్ మిలిటరీ ఆపరేషన్ ఎంతో విజయవంతమైంది. అనేక మంది సైనికులు అమరవీరులై భారతదేశం యొక్క సరిహద్దులు కాపాడుతూ పాకిస్తాన్ చేసినటువంటి అనేక ఉగ్రవాద చర్యలను తిప్పుకొడుతూ ఈరోజు మరి పాకిస్తాన్ భూభాగంలోని అనేకమైనటువంటి ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ సైనికులకు దక్కింది. పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా భారతదేశం మీద దాడులు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భారతీయులను భారత సైనికులను హత్య చేసిన విషయము మనకందరికి తెలుసు. కానీ ఈరోజు నూతన భారత్, ది నయా భారత్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారత సైన్యము వీరోచితమైనటువంటి మరి పోరాట పటిమ ప్రదర్శించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉగ్రవాద కేంద్రాలను తుదముట్టించి పాకిస్తాన్ సైన్యానికి చెందినటువంటి అనేకమైనటువంటి కేంద్రాలను ఈరోజు భారత సైనికులు అనేక రకాలుగా ఈరోజు పోరాటాలు కొనసాగిస్తా ఉన్నారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు మరి అనేక ప్రాంతాలలో సైనికులకు అండగా ఉండే విధంగా, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే విధంగా, వాళ్ళని అభినందించే విధంగా పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు కొనసాగుతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా ఈ యొక్క యాత్ర మన యొక్క అంబర్పేటలో జరుగుతూ ఉంది. ఈ నెల 10వ తేదీన, అంటే రేపు లేదు ఎల్లుండి 17వ తేదీ సాయంకాలం 5 గంటలకు హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా తిరంగ యాత్ర చేయబోతా ఉన్నారు. అందులో అనేక మంది నగర ప్రముఖులు, పోలీస్ అధికారులు, మరి అదేవిధంగా మన మహిళా సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క తిరంగ యాత్ర జరపబోతా ఉన్నారు. ఈరోజు గోల్నాక డివిజన్ లో ఈ తిరంగ యాత్ర ఇక్కడ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. ఈ తిరంగ యాత్ర ద్వారా మనమందరం కూడా మరి ఈరోజు మనము సైతము దేశం కోసం అనే నినాదంతో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సహించదు. ఈ ఉగ్రవాదాన్ని ఎక్కడున్నా కూడా కూకటి వేలతో పెకిలిస్తాము. భారతదేశం మీద ఏ ఉగ్రవాది కన్నేసినా, భారతదేశం మీద ఏ దేశము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసినా చివరి వరకు, తుదమిట్టించే వరకు భారత సైనికులు గాని, భారత ప్రజలు గాని వెనుకాడే సమస్య లేదు. ఎంతకైనా తెగిస్తాము, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాము, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తిప్పికొడతామని మన సైనికులు ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో నిరూపించారు. భవిష్యత్తులో ఇదే విధానంతో భారతదేశం ముందుకెళ్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్ మిలిటరీ ఆపరేషన్ ఎంతో విజయవంతమైంది. అనేక మంది సైనికులు అమరవీరులై భారతదేశం యొక్క సరిహద్దులు కాపాడుతూ పాకిస్తాన్ చేసినటువంటి అనేక ఉగ్రవాద చర్యలను తిప్పుకొడుతూ ఈరోజు మరి పాకిస్తాన్ భూభాగంలోని అనేకమైనటువంటి ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ సైనికులకు దక్కింది. పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా భారతదేశం మీద దాడులు చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది భారతీయులను, భారత సైనికులను హత్య చేసిన విషయము మనకందరికి తెలుసు. కానీ ఈరోజు నూతన భారత్, ది నయా భారత్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు భారత సైన్యము
వీరోచితమైనటువంటి మరి పోరాట పటిమ ప్రదర్శించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉగ్రవాద కేంద్రాలను తుదముట్టించి పాకిస్తాన్ సైన్యానికి చెందినటువంటి అనేకమైనటువంటి కేంద్రాలను ఈరోజు భారత సైనికులు అనేక రకాలుగా ఈరోజు పోరాటాలు కొనసాగిస్తా ఉన్నారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు మరి అనేక ప్రాంతాలలో సైనికులకు అండగా ఉండే విధంగా, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే విధంగా, వాళ్ళని అభినందించే విధంగా పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు కొనసాగుతా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా ఈ యొక్క యాత్ర మన యొక్క అంబర్పేటలో జరుగుతూ ఉంది. ఈ నెల 10వ తేదీన, అంటే రేపు లేదు ఎల్లుండి 17వ తేదీ సాయంకాలం 5 గంటలకు హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా తిరంగ యాత్ర చేయబోతా ఉన్నారు. అందులో అనేక మంది నగర ప్రముఖులు, పోలీస్ అధికారులు, మరి అదేవిధంగా మన మహిళా సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క తిరంగ యాత్ర జరపబోతా ఉన్నారు. ఈరోజు గోల్నాక డివిజన్ లో ఈ తిరంగ యాత్ర ఇక్కడ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తా ఉన్నారు. ఈ తిరంగ యాత్ర ద్వారా మనమందరం కూడా మరి ఈరోజు మనము సైతము దేశం కోసం అనే నినాదంతో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సహించదు. ఈ ఉగ్రవాదాన్ని ఎక్కడున్నా కూడా కూకటి వేలతో పెకిలిస్తాము. భారతదేశం మీద ఏ ఉగ్రవాది కన్నేసినా, భారతదేశం మీద ఏ దేశము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసినా చివరి వరకు, తుదమిట్టించే వరకు భారత సైనికులు గాని, భారత ప్రజలు గాని వెనుకాడే సమస్య లేదు. ఎంతకైనా తెగిస్తాము, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాము, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తిప్పికొడతామని మన సైనికులు ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో నిరూపించారు. భవిష్యత్తులో ఇదే విధానంతో భారతదేశం ముందుకెళ్తుంది.